హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి బెండకాయ ఫ్రై. బెండకాయ ఫ్రై ఈజీగా జిగురు లేకుండా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ నోట్ చేసేసుకోండి. ఫస్ట్ నేను ఫ్రెష్గా ఉన్న బెండకాయలు తీసుకున్నాను. ఇవి కంప్లీట్గా వాష్ చేసుకొని తుడిచిపెట్టుకోవాలి. సో ఇలా తుడిచిపెట్టుకున్న తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా నేను పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. కొంతమంది పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ప్లేట్లో పెట్టి ఆరబెట్టుకుంటారు, బట్ అలా కూడా అవసరం లేదండి. సో నేను ఇక్కడ ఫస్ట్ పల్లీల్ని వేయించేసుకుంటున్నాను. ఒక హాఫ్ కప్ ఆయిల్ తీసుకొని అందులో హాఫ్ కప్ పల్లీలు వేసుకొని దోరగా వేయించుకుంటున్నాను. ఈ పల్లీలు బెండకాయ ఫ్రైకి ఎక్స్ట్రా ఫ్లేవర్ని తీసుకొస్తాయి. సో ఇది అస్సలు మిస్ కావద్దు. పల్లీలు కూడా యాడ్ చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో వీటిని కప్లో పక్కన పెట్టేసుకోవాలి. ఈ బెండకాయ ఫ్రై జిగురు లేకుండా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ మనం బెండకాయలు కడిగిన తర్వాత శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకొని పీసెస్గా కట్ చేసుకోవాలి. సో బెండకాయ ఫ్రై చేసుకోవడానికి నేను ఇక్కడ తాలింపు గింజలను వేసుకొని తాలింపు దోరగా వేగిన తర్వాత ఇందులో నేను ఒక ఆనియన్ వేసుకుంటున్నాను. ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకొని ఆ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆనియన్ మనకి సగం ఉడికిన తర్వాత, అంటే ఆనియన్ బాగా దోరగా వేగిన తర్వాత ఇందులో మనం కొంచెం క్రష్ చేసి పెట్టుకున్న గార్లిక్ని కూడా యాడ్ చేసుకోవాలి. గార్లిక్ యాడ్ చేసుకోవడానికి క్రష్ చేసుకోవడం ఎందుకు అని మీకు ఒక డౌట్ ఉండొచ్చు. డైరెక్ట్గా గార్లిక్ యాడ్ చేస్తే మనకు ఆ ఫ్లేవర్ కర్రీకి పట్టదు. ఇలా క్రష్ చేసి యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి మంచి గార్లిక్ ఫ్లేవర్ కూడా పడుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయని యాడ్ చేసుకోవాలి. ఇలా మనం ఇదంతా దోరగా వేగిన తర్వాత బెండకాయ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. బెండకాయ జిగురుగా ఉండడం వల్ల చాలామంది తినడానికి ఇష్టపడరు, బట్ మీరు ఈ టిప్స్ ఫాలో అయ్యి బెండకాయ ఫ్రై చేస్తే మీకు నేను చేసినట్లే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు, అంటే ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఇందులో సాల్ట్ వేసుకోవాలి. సో నేను ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మీరు టేస్ట్ చెక్ చేసుకొని ఎక్స్ట్రా పడితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నేను మా స్పెషల్ సిగ్నేచర్ పౌడర్ అని చెప్పాను కదా, ఆ పౌడర్ని యాడ్ చేస్తున్నాను టర్మరిక్ ప్లేస్లో. మీరు టర్మరిక్ అయితే ఒక స్పూన్ మాత్రమే యాడ్ చేసుకోండి. నేను ఈ పౌడర్ కాబట్టి 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. ఇది మీకు వెరీ సూన్ వీడియో నేను చేసి చూపిస్తాను. మనకి చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేవాళ్ళు కదా, బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయి అని. ఇలా మీరు బెండకాయ చేసి పెట్టారు అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లెక్కల కోసం కాదండి, కర్రీ కోసం ఇష్టంగా తింటారు. సో ఇలా 10 నిమిషాలు వేగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పల్లీలు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం కర్రీ ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకొని ఒక 80 to 90% ఉడికిన తర్వాత లాస్ట్లో కారం యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను, చాలా వరకు ఉడికిపోయింది కాబట్టి ఇందులో ఒక స్పూన్ కారం వేస్తున్నాను. ఇది మంటగా ఉంటుంది కాబట్టి నేను ఒక స్పూన్ మాత్రమే వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో కారం వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ఇందులో నేను కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. సో ఇలా కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, బెండకాయ ఫ్రై చాలా ఈజీగా రెడీ అయిపోయింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదా జిగురు ఉండదు అని, అసలు మీకు జిగురే కనపడట్లేదు. నేను చెప్పిన టిప్స్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి, మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.
పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం వల్ల నా రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మౌనికాస్ కుకరీ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజెస్ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను, తప్పకుండా విజిట్ చేయండి. ఛానల్ రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ నా పేజెస్లో కూడా వస్తూ ఉంటాయి. సో మీకు ఏదైనా రిక్వెస్టెడ్ రెసిపీ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి. కమింగ్ అప్ వీడియోస్లో తప్పకుండా చేసి చూపిస్తాను. మరొక కొత్త రెసిపీతో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.